ఒక్కసారిగా గాలివాటంలో దక్కే గెలుపు కంటే అంచెలంచెలుగా ఎదుగుతుంటే వచ్చే ఆ కిక్కే వేరబ్బా. ఏపీలో అచ్చం అదే తరహాలో అధికార పీఠాన్ని చేజిక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది ఆ జాతీయ పార్టీ. అందులో భాగంగానే అంతు చిక్కని వ్యూహాలతో ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు కీలకమైన ఘట్టానికి తెరలేపబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంతకీ ఆ పార్టీ ఏది, ఆ కొత్త కథ ఏంటి? ఏపీలో కమలం ఆకర్ష్ కొత్త అధ్యక్షుడి రాకతో సరికొత్త జోష్. బలహీనపడ్డ వైసీపీపై గురిపెట్టిందా? మాధవ్ పర్యటనలోని చేరికలకు యాక్షన్ ప్లాన్. ఏపీలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కమలం పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ పై దృష్టి పెట్టింది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న కాషాయ సేన గతంలో ఎన్నడూ లేనంత కథనోత్సాహంతో ముందుకు సాగుతుంది. మునుపెన్నడూ లేని నెంబర్, అధికారం దక్కించుకోవాలని ఉత్సాహంతో క్యాడర్. అందుకే ఆ జోష్ ను కంటిన్యూ చేయాలనుకుంటున్న బీజేపీ కూటమిలో భాగంగా ఉంటూనే సొంతంగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది. పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడమే కాదు, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పార్టీని నడిపే నాయకత్వ పటిష్టతపై దృష్టి కేంద్రీకరించింది. ఇప్పటికే రాష్ట్ర పార్టీకి కొత్త అధ్యక్షుడి నియామకం ప్రక్రియను పూర్తి చేసుకున్న కాషాయ దళం ఇప్పుడు అసలు సిసలు గేమ్ మొదలెట్టింది. గతానికి భిన్నంగా నేతలను, కార్యకర్తలను కలుపుకొని వెళ్తూ సంస్థాగతంగా పార్టీని బలపర్చుకోవాలనుకుంటున్న బీజేపీ రాష్ట్రంలో మరో ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహరచన చేస్తూ ముందుకు సాగుతుంది. అందులో ముఖ్యమైంది నేతల చేరికలు. బీజేపీ క్యాడర్ను మరింత పెంచుకోవాలంటే వారికి భరోసానిచ్చే నాయకత్వం కావాలి. అలాంటి నాయకులే టార్గెట్ గా ఆపరేషన్ ఆకర్ష్ కు బీజేపీ పెద్దలు తెరలేపినట్టు తెలుస్తోంది. గత 5 ఏళ్ల పాటు హవా నడిపించిన వైసీపీ సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత కాస్త పట్టు తప్పింది. అప్పట్లో ఓ రేంజ్లో రాజకీయం చేసిన నాయకులంతా ఇప్పుడు పరిస్థితుల ప్రభావంతో సైలెంట్ అయిపోయారు. కేసులకు భయపడి కొందరు, సరైన వేదిక కోసం ఎదురుచూస్తూ మరికొందరు ప్రజాక్షేత్రంలోకి రావడమే మానేశారు. ఇప్పుడు అలాంటి వైసీపీ నేతలే టార్గెట్ గా బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. టార్గెట్ వైసీపీగా ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరలేపినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ఓటు % మాత్రమే కాదు, చెప్పుకోదగ్గ నాయకులను సిద్ధం చేసుకోవాలనే ఆలోచనను ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో అమలు చేయాలని డిసైడ్ అయింది బీజేపీ. అవకాశం ఉన్నంత వరకు బలహీనంగా ఉన్న వైసీపీ నుంచి కీలక నేతలను తమ వైపు తిప్పుకునేలా పెద్ద స్కెచ్చే వేసినట్టు ప్రచారం జరుగుతోంది. అలా వలస నేతలతోనే అధికార పీఠానికి వారధి కట్టుకోవాలనుకుంటున్న కమలం సేన వచ్చే స్థానిక ఎన్నికలతో పాటు ఆ తర్వాత జరిగే సాధారణ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు శ్రీకారం చుట్టారు. గత 10 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా తిరుగుతున్న మాధవ్ సారథ్యం పేరిట చాయ్ పే చర్చ నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజల్ని కలుస్తూ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్న సహకారాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. పనిలో పనిగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కోసం చేరికలపై దృష్టి సారించాలంటూ స్థానిక నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ మారేందుకు సిద్ధంగా ఉన్న నాయకులతోనూ చర్చలు జరుపుతున్నారట మాధవ్. అలా ప్రతి నియోజకవర్గంలో పార్టీ కంటూ ఒక బలమైన నాయకత్వాన్ని ఎన్నికల నాటికి సిద్ధం చేయాలన్న లక్ష్యంతో కాషాయ సేన ఉన్నట్టు తెలుస్తోంది. కొత్త వారిని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించాలంటూ నేతలకు మాధవ్ పిలుపునిస్తుండడమే చేరికలపై ఆ పార్టీ ఎంత సీరియస్ గా ముందుకెళ్తుందనే దానికి నిదర్శనంగా చెప్పొచ్చు. ప్రధానంగా వైసీపీ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునేలా బీజేపీ ప్లాన్ వేసినట్టు తెలుస్తోంది. అందుకే ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలను బీజేపీలో చేరేలా ప్రోత్సహిస్తున్నారట మాధవ్. రాష్ట్ర వ్యాప్తంగా మాధవ్ పాదయాత్ర లక్ష్యాల్లో ఇది కూడా కీలకమైందేనన్న అభిప్రాయం కాషాయ వర్గాల్లోనే వ్యక్తమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఇంకా చాలా సమయం ఉండడంతో రాబోయే పరిస్థితులు ఎలా ఉన్నా తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ఇలా ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకుంటోంది ఏపీ బీజేపీ. ఆ టైంకి కూటమిపై ప్రజల్లో అనుకూలత ఉన్నా, వ్యతిరేకత ఉన్నా తమ పార్టీ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా చూసుకుంటోంది. మరి ఈ కొత్త రోడ్ మ్యాప్ తో బీజేపీ అనుకున్నది సాధిస్తుందా లేదా చూడాలి.